Hello everyone, my flight is start అయిపోయాయి. This day before we going to పప్పు భోజనం. ప్రస్తుతానికైతే ఇంటి పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఇంక కొంచెం క్లియర్ చేసాం. హాయ్ చెప్పు. మా చిన్నత్తయ్య కుకింగ్ చేస్తుంది. ఇది మా చెట్టు బొప్పాస్కాయ అన్నమాట. అన్నీ చాలా తీయగా ఉంటాయి. కింద అందరికి ఇచ్చేసి ఇంకా పైకి వచ్చాను. పైన ఇడ్లీ పిండి వేస్తున్నారు రాధికక్క ఇంకా చెల్లి. సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఈ లోపు మా పెద్దత్తయ్య కూడా వచ్చేసారు. హాయ్ అత్తయ్య. రాగానే మా అత్తయ్యకి పని చెప్పాం. చింతపండు పులుసు తీస్తుంది రేపటికి. ఈ పులుసు అంతా నేనే తీసాను. ఇంకా పనులన్నీ చేసుకుని నైట్ పడుకునేసరికి 12 అయింది. కానీ మేము 2 వరకు ముచ్చటేసుకున్నాం. మార్నింగ్ నాన్న 4కి లేపుతారని చెప్పినా కూడా హ్యాపన్స్ కదా, అందరం ఒక చోట ఉంటే మాట్లాడుకుంటూనే ఉంటాం. జోక్ అంటున్నారేమో అనుకున్నా, నిజంగా నాన్న అన్నట్టే చేశారు. తొందరగా పడుకోండి, మార్నింగ్ 4 కల్లా లేపేస్తాను అన్నారు. అన్నట్టే లేపారు. వీళ్ళకేం చేయాలో తెలియక రాత్రి ఆడిన యూనో కార్డ్స్తోనే ఆడుకుంటున్నారు. వీడు చూడండి స్నానం చేసి చక్కగా కూర్చుని ఉయ్యాలొగుతున్నాడు. నేనేమో రెడీ అయ్యి కింద పరిస్థితి ఎలా ఉందా చూద్దామని వెళ్ళాను. కింద కొంచెం అంతా సెట్ చేసేసి అందరు రెడీ అయిన తర్వాత నియర్లీ 6 o'clockకి మేమైతే స్టార్ట్ అయ్యాము. మమ్మీ ప్రేయర్ అయిపోగానే అందరం కలిసి బస్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? అబ్బాయి వాళ్ళ ఇంటికి పప్పన్నం తినడానికి. మేమందరం 6:30కి అంతా స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ వెళ్తూ ఉప్పల్లో ఆగి మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి చాయ్ కూడా తాగేసి సరదాగా అంతాక్షరి ఆడుకుంటూ స్టార్ట్ అయ్యాం. మేమేం పాటలు పాడాం మీరు కూడా వినేయండి. ఆశ్చర్యకరుడు యేసయ్యా, నీ తోడే లేకుండా వెలివేయని స్నేహం ఆ పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం ఉన్నది. ఇలా అంతాక్షరి ఆడుకుంటూ మేమైతే మా జర్నీని ఎంజాయ్ చేసాం 2-3 hours వరకు. నిద్ర వస్తుంది. రాత్రి 2:30 2:30 పడుకున్నట్టు. 2కి పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ 4కి మా డాడీ లేపేసి ఇప్పుడు పడుకుంటున్నాం. ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా 2 hours. కాస్త లాంగ్ జర్నీ చేస్తున్నామంటే చాలు ఎక్కడ లేని అలుపంతా వచ్చేస్తుంది. కూర్చునే ఉంటాం కదా, అయినా ఎందుకలా? ఇంత అలసటగా ఉన్నా విండోలోంచి బయటకు చూసినప్పుడు ఇలా బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా. మేము వెళ్ళే దారంతా ఇలా చెరువులు, పచ్చని పొలాలు, పాడి జంతువులు, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. అన్నిటికంటే హైలైట్ పాకాల చెరువు, ఇంకా కొండలు గుట్టలు, గుట్టల పైన కోతులు, పచ్చని పొలాలు, పొలాలలో కొంగలు, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. అవును, మీలో ఎవరైనా చింతకాయని తిన్నారా? పచ్చి చింతకాయని తిన్నారా? నేనైతే పల్లెటూరులో పుట్టి పెరిగాను. సో నా చిన్నప్పుడంతా ఇవి పిచ్చి పిచ్చిగా తినేదాన్ని. ఆఫ్టర్ ఏజెస్ నేను మళ్ళీ చింతకాయని తిన్నాను. పచ్చి చింతకాయని చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తెలుసా. అండ్ ఇంత పీస్ఫుల్ రోడ్స్ ఎక్కడ చూసామండి సిటీలో. ఇదంతా చూస్తుంటే మంచికి హాయిగా ఉంది. అండ్ నేను చెప్పినట్టు రిటర్న్ వచ్చేటప్పుడు పాకాల చెరువు చూసాము. అండ్ దీన్ని మేము చూడకపోతే చాలా మిస్ అయ్యే వాళ్ళం. మేము పప్పు భోజనం చేసిన తర్వాత రిటర్న్ వస్తూ పాకాల లేక్ ఉంది, ఇది చూడకుండా ఎలా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఎలా ఉంది అని ఎక్స్పీరియన్స్ చేసాము. బస్ ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళింది. అండ్ అక్కడి నుంచి పై వాక్ వెళ్ళామన్నమాట. వెళ్తున్న వే అంతా జలపాతాల సౌండ్ ఎంత బాగా అనిపించిందో తెలుసా. మీరు కూడా వినేయండి. ఇలాంటి స్పాట్స్లో సెటిల్ అయిపోవాలనిపిస్తుంది నాకైతే. మీకు ఈ బ్యూటిఫుల్ నేచర్ని ఇంకొంచెం దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటే ఎవరు వద్దంటారు చెప్పండి. నాన్న సపోర్ట్ ఇస్తే నేను కొంచెం లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే మా ఆయన కేరింగ్తోని మా ఆయన నా వెనకాలే ఉంటూ నేను ఎక్కడ పడిపోతాను, ఆ ఏరియా అంతా చాలా స్కిప్పీగా ఉంది అని నా వెనకాలే ఉన్నారు. మా నాన్న సపోర్ట్తోని లోపలికి వెళ్ళడం, మా ఆయన కేరింగ్ వల్ల బయటకి రావడం, నేను చాలా లక్కీ అనిపించింది నాకైతే. చాలా బ్యూటిఫుల్ మెమరీస్తో మేమైతే రిటర్న్ అయ్యాం. మీకు ఇన్ కేస్ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా పాకాల లేక్ని విజిట్ చేయండి. పాకాల లేక్ దగ్గర ఒక 30 minutes చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి మేమైతే వెంటనే రిటర్న్ అయ్యాము. ఎందుకంటే ఆ రోజు నిమజ్జనం కాబట్టి ఎక్కడ మేము
ట్రాఫిక్లో చిక్కుకుంటామా అని చెప్పేసి. అండ్ మా మరిది గారి ఇంటి చుట్టూ ఈ సీతాఫలాల చెట్లు అయితే చాలా ఉన్నాయి. వస్తూ వస్తూ తెంపుకొచ్చుకున్నాము. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మనకి ఇష్టమైన ఫ్రూట్ చుట్టూ మన ఇంటి చుట్టూ ఉంటే. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు తాటి బెల్లం కాఫీ, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా చాయ్ తాగేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. 11:30 అంతా మేమైతే ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యాము. సో తొందరగా ఫ్రెష్ అయ్యి పడుకోవాలి, బికాస్ రేపు మార్నింగ్ అందరం ఎవరికి వాళ్ళం వర్క్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో చూడబోతున్నారు. సో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.